హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే ఫ్యాన్స్ వచ్చారు. కన్నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చెప్పు కన్నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఫ్రెండ్స్ చూడండి, జగిత్యాల నుంచి అయితే వచ్చారు. బాయ్ చెప్పండి. బాయ్. నీ పేరేంటి? శ్రేణిక్. నీ పేరేంటి? స్నితిక్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ టెస్ట్ క్రికెట్ మా ఇంట్లోనే ఆడుతున్నాం. చూడండి, మేము బంగ్లా మీద ఆడాం కదా, అట్లనే చూడండి. ఇదైతే పక్కన గడ్డం డైరెక్ట్ పోయి దీనికంటే అవుట్, అటు అంటే అవుట్, ఓన్లీ ఒత్తుకునే ఫుల్ క్యాచ్ అవుట్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కోరుకుంటాం టీం అయితే ఈ రెండు టీంలు ఓళ్ళు ఎక్కువ ఓవర్లు పడతారో తర్వాత నెక్స్ట్ టీం వాళ్ళు కూడా అంతే పట్టాలి, దానికన్నా ఒక బాల్ ఎక్కువ పట్టారా, అప్పుడే వాళ్ళు విన్ అవుతారు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్ అయితే కన్నయ్యకును అఖిల్కు మొత్తం మీరైతే 6 ఉన్నారు. సో ముగ్గురు టెస్ట్ మ్యాచ్ ఎవరిదాకా చెప్పింది కదా, ఆ విధంగా ఇప్పుడు టాస్ అయితే వేస్తున్నా కోరుకోవడానికి. సో టేల్స్ కోరుకున్నాడు. సో హెడ్స్ వచ్చింది. సో ఎవరు వాళ్ళు? సో నితీష్ అన్న నీకు, ఆయనకు టింకు వీడియో ఇస్తుండు. నీకు చిన్న కానీ 8. మన సబ్స్క్రైబర్ ఒక కొత్త అన్నాడు, ఇతను ఇలా టీం దా. సో ముగ్గురు అయితే అయ్యారు. ఇప్పుడు టాస్ వేస్తున్నాను, చూద్దాం ఎవరికి బ్యాటింగ్ వస్తుందో బౌలింగ్ వస్తుందో. సరుడా టేల్స్ అని చెప్పిండు. టేల్స్ వచ్చింది. సో టాస్ గెలిచిన కన్నయ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. సో తక్కువ ఓవర్లలో అవుట్ చేసి తొందర విన్ ఏదామని చూస్తున్నట్టున్నాడు. చూద్దాం మరి మ్యాచ్ ఏదో ఉంటుందో డిఫరెంట్గా. ఫ్రెండ్స్ ఇదే గ్రౌండ్. సో ఇటు ఈ పరదాకు డైరెక్ట్ అంటేనే అవుట్, అటు సీదా అంటేనే అవుట్, ఇటు అంటేనే అవుట్. ఫస్ట్ బాల్ స్టార్ట్ అవుతుంది. కన్నయ్య ఏమో డిస్కస్ చేస్తుండు, పెద్ద ఎత్తున చెప్తుండు క్యాచ్లు పట్టాలనో ఏమో. మోమో ప్లానింగ్ పెద్దదే. బ్యాట్స్మెన్ వినడానికి ట్రై చేసిండు. ఫస్ట్ బాల్ డిఫెన్స్. సెకండ్ బాల్ క్యాచ్. థర్డ్ బాల్ క్యాచ్. అరే కొంచెం ఇక ఉంటే క్యాచ్ రాసింది. పెద్ద ప్లానింగే అవుట్ చేయడానికి. క్యాచ్. అరే అబ్బా కొద్దిగా ఎడ్జి అంటే అనంత అవుట్. నేను లాభాలా క్యాచ్. అరే ఒక ఓవర్ కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో వికెట్ తీసి తగ్గలేదు. ఒకటి తీసిన వరకు మర్చిపోయిండు. ఇంకో వికెట్ అంటుండు. వైడ్ వేసిండు. చిన్న కన్నా ఇవ్వండి, క్యాచ్ పడతాడు అడిగాడు. ఒక బాల్ అయిపోయింది. డిఫెన్స్ ఆడిండు అండ్ ఈ బాల్ బౌల్డ్ క్లియర్ బౌల్డ్ అయిపోయిండు. సో కన్నయ్య ఫస్ట్ వికెట్ తీసిండు. చిన్న కన్నయ్య సెలబ్రేషన్ కంటే దూరం పోయి చేసుకుంటుండు. ఇక కన్నయ్య అయితే ఒక వికెట్ తీసిండు. మన కొత్త పిల్లాడు, మన సబ్స్క్రైబర్ బ్యాటింగ్ అయితే ఎక్కిండు. చిన్న కన్నయ్య క్యాచ్ వచ్చేటట్టుంది. ఇప్పుడు క్యాచ్ అవుటే, క్లియర్ అవుట్. హైట్రిక్ చాయిస్. కంటిన్యూ 2 వికెట్లు తీసిండు. ఈ వికెట్ తీస్తే హైట్రిక్. హైట్రిక్ మిస్ అయిపోయింది. ఇంకా 2 బాల్ అయితే ఉన్నాయి. క్యాచ్. అరే చక్కగా బాల్ అయితే వేస్తుండు కన్నయ్య. క్యాచ్. అరే చిన్న కన్నయ్య క్యాచ్ మిస్. ఇప్పుడు చిన్న కన్నయ్య అయితే బౌలింగ్ వేస్తుండు. అబ్బో ఇదేమో వెరైటీ ఆడుతుండు. చిన్న కన్నయ్య వికెట్ తీ తొందర, 3వ ఓవర్ నడుస్తుంది. వైడ్లు ఎత్తుండు. ఫుల్ కవర్ అట. బౌల్డ్ అవుతాడు కొద్దిగా అయితే. చిన్న కన్నయ్య వికెట్ తీయడానికి ప్రయత్నిస్తుండు. బాల్ డిఫరెంట్ చేస్తుండు, కానీ బ్యాట్స్మెన్ మంచిగా ఆడుతుండు. ఫీల్డర్లు వెయిట్ చేస్తారు క్యాచ్ కోసం, కానీ బాల్ అయితే వస్తలేదు. మెల్లగా వేస్తుండు చిన్న కన్నయ్య. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. స్పిన్ వేసిండు, రైట్ ఇంట్లో కొట్టిండు టింకు. నెక్స్ట్ ఓవర్ స్టార్ట్ అయింది. అరే మొత్తం భూమికి కొడుతుండు.
లాస్ట్ వికెట్ తీయడానికి కష్టాలు పడుతుంది. క్యాచ్ 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 క్యాచ్. అర్రే క్యాచ్ మిస్ అయిపోయింది. మంచిగా క్యాచ్ ఇచ్చిండు. 5 దుంకాలా బోల్డ్. అర్రే నడుముతో బ్యాటింగ్ చేస్తుండు. టింకు అయితే వేరే మోడల్ లెవెల్ ఆడుతుండు. వేరే లెవెల్లో బ్యాటింగ్ చేస్తుండు. వికెట్ మిస్. నెక్స్ట్ కన్నయ్య రంగంలో దిగిండు. 5వ ఓవర్ ఇప్పుడు వేసేది. క్యాచ్ సార్, సింపుల్ క్యాచ్. చిన్న కన్నయ్యని కొట్టేవు. నెక్స్ట్ బాల్. ఓ డిఫెన్స్. టింకు మొత్తం మీద పట్టు పట్టిండు అవుట్ కావద్దని. బోల్డ్ అయిటాడు. చక్కటి క్యాచ్. అవుటే, క్లియర్ అవుట్. గీసుడుగా అంతే కదా, లేదా వెనక దానికి అవుట్. దీనికి అంటే అవుట్ అని ముందే చెప్పినాం. ఇప్పుడు గ్రీసుడు లేకపోతే ఉంది. మీ కెప్టెన్ రమ్మని. కెప్టెన్ దా, కెప్టెన్ రా. అయ్యో కెప్టెన్ చెప్పు. అవుట్ అక్క కెప్టెన్ మీ ఇష్టం. ఇద్దరు కెప్టెన్ డిస్కస్ చేసుకోరు. అవుట్ దానికి అంటే ఫస్ట్ అయిపోయింది. గంట అవుట్ అని మనకు అటు గోడ ఇటు రెండు చెప్పినాం. మీ కెప్టెన్ యాక్సెప్ట్ చేసిండు. నెక్స్ట్ మ్యాచ్ లో రూల్స్ గట్టిగా పెట్టుకున్నాం. అరే మా దాంట్లో రోజు లొల్లులు అవుతున్నాయి. ఏందో ఏమో ముందు చెప్పుకోవాలి. అసలు ఇక నుంచి అన్ని రాసుకోవాలి పేపర్ మీద. చలో బ్యాటింగ్ రారు. ఎంత 5 ఓవర్ల 5 బాల్ 6 ఓవర్లు పడితే వాళ్ళు విన్ అన్నట్టు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. వాళ్ళు ఆల్మోస్ట్ 5 ఓవర్లు 5 బాల్ పట్టిరు. ఇప్పుడు 6 ఓవర్లు అంటే 36 బాల్ పడితే కన్నయ్య వాళ్ళు గెలుస్తారు. చూద్దాం మరి 36 బాల్ పడతారా, 3 బాల్ అవుట్ అవుతారా. ఫస్ట్ బాల్ స్టార్ట్ అయింది. టింక్ వేస్తుండు. విరోచిత పోరాటం చేసిండు బ్యాటింగ్ లా. ఒక బాల్ డాట్ అయితే అయిపోయింది. ఇక మా ప్లేయర్లు ఇద్దరు వచ్చిర్రు. నెక్స్ట్ మ్యాచ్ లో ఆడతారు. బోల్డ్ అయ్యేది కొద్దిగా అయితే. ఓ వాటర్ డిఫెన్స్ కానీ బ్యాట్ కంటలేదు. ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయింది. కెప్టెన్ సెకండ్ ఓవర్ అయితే వేస్తుండు మన కెప్టెన్. అగో ఇదే బౌలింగ్. నేను డైరెక్ట్ ఫుల్ టాస్ అవుట్ చేద్దామని చూస్తుండు. ఓ ఎల్బి క్లియర్ అవుట్. బాగా కష్టపడుతుంది డిఫెన్స్ ఆడడానికి. మంచి షాట్ కొట్టిండు. 4 ఉంటే 4 వచ్చేది. రెండు ఓవర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 3వ ఓవర్ స్టార్ట్. అగో బ్యాట్ కంటే అవుట్ ఉండే కొద్దిగా అయితే. సెకండ్ బాల్. ఓ ఉతికిండు. ఓ అబ్బా కొద్దిగా అయితే అవుట్ అయ్యేది. బ్యాట్ కంటలే, చేతి కంటలే. ఓ వాటర్ డిఫెన్స్ కష్టపడుతుర్రు. 3 ఓవర్లు అయితే మింగుతుండు. ఇంకా 3 ఓవర్లు పడితే విన్ అయినట్టు. అవుటే, క్లియర్ అవుట్. పాపం నిత్తనాన్ని మెచ్చుకున్నాడు కదా, వెంటనే అవుట్ అయ్యాడు. ఇప్పుడు మన కెప్టెన్ గారు వస్తారా, మరి వరుణ్ వస్తాడా చూడాలి. కెప్టెన్ వస్తుండు బ్యాటింగ్. ఇంకా 3 ఓవర్లు పట్టాలి నువ్వు. చిన్న కన్నయ్య గెలిపిస్తారట. గంధా నిశ్రద్దు ఓరా. లాస్ట్ బాల్ 3 ఓవర్లా వైడ్ వేసిండు. నువ్వు బోల్డ్ అవుతావు వెనక్కి. ఇప్పటికి 1 బాల్ కాలేదు, 2 బాల్ వైడ్ వేసిండు. మెల్ల అంత స్పిన్ తిరగదు, అంత స్పీడ్ తిరగదు. మెల్లగా ఎత్తనే దాన్ని ముట్టితే అటు గోడగా అంటుతుంది. అర్ర గట్టి కొట్టిండు.
వెరీ గుడ్ బ్యాటింగ్. 3 బాల్ అయినాయి. బ్యాట్ గ్రౌండ్ టెప్ తిన్నది. రివ్యూ అయితే చెక్ చేసినాం, అది గ్రౌండ్ టెప్ తిన్నది. నెక్స్ట్ బాల్ బోల్డే. పాపం కెప్టెన్ అవుట్ అయిండు. ఇప్పుడు చిన్నకన్నే మొన్నటి లెక్క మ్యాచ్ గెలిపేయడానికి రెడీ ఉన్నాడు. మరి ఒకటే బాల్ అవుట్ అయితే వాళ్ళు చూడాలా. చిన్నకన్నే 4 ఇంకా 3 ఓవర్లు పడాలా. క్యాచ్ క్యాచ్ క్యాచ్. అరే గోడ కంటే అవుట్ ఉంది. ఫస్ట్ బాలే అవుట్ అయ్యాడు, కొద్దిగా మిస్ అయిపోయింది. గోడ కట్టింది. చిన్న కెప్టెన్ దా అవుటా కదా. గోడ కంటిందా లేదా ఇప్పుడు. గోడ కంటిది అవుట్ అన్నాం మనం. చిన్నగానే అవుట్ అయ్యాడు. ఓకే ఫైనల్లీ గెలిచిరు. కాంగ్రెస్. ఈ రోజు జరిగిన మన టెస్ట్ మ్యాచ్ లో అఖిల్ టీం అయితే గెలిచిర్రు. వీళ్ళు 5 ఓవర్లు 5 బాల్ పట్టిరు. వీళ్ళు 4 ఓవర్ల 3 బాల్లో 2 బాల్ పట్టిరు. సో పోరాటం అయితే చేసిర్రు. కంగ్రాచులేషన్స్. మరోసారి కంగ్రాచులేషన్స్ గెలిచినందుకు. ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో? మరి లేట్ చేయకుండా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ డబుల్ లాక్స్. బై బాయ్.